లాస్ట్ వీక్ నుంచి ఎక్కడ చూసినా ఒకటే న్యూస్. 70 ఇయర్స్ చరిత్రలో ఫస్ట్ టైం ఒక తెలుగు హీరోకి నేషనల్ అవార్డు వచ్చిందంట అని. తెలుగులో చాలామంది మహానటులు ఉన్నారు, అయినా వాళ్ళకి రాకుండా ఒకప్పుడు ఈడి హీరో ఏంట్రా, మావయ్య మెగాస్టార్, నాన్న ప్రొడ్యూసర్ అయితే ఎవడైనా హీరోలు అయిపోవచ్చు అలాంటి మాటలు పడిన ఒక యాక్టర్కి ఆ అవార్డు తెచ్చింది అర్జునుడు, అల్లు అర్జునుడు. అర్జునుడు అని ఎందుకు అంటున్నానంటే, మహాభారతంలో అర్జునుడు అనగానే గుర్తొచ్చేవి డీప్ ఫోకస్, ప్యాషన్, హార్డ్ వర్క్. ఈ క్వాలిటీస్ అన్నీ మనకి అల్లు అర్జున్లో కనిపిస్తాయి. అందరూ కష్టపడతారు కాదనట్లేదు, కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే అల్లు అర్జున్ నుంచి నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ వరకు తన జర్నీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అసలు అంత ఈజీ కూడా కాదు. ఒక స్టార్ కొడుకు ఉండే అడ్వాంటేజ్ అతనికి లేదు. మావయ్య మెగాస్టార్, నాన్న పెద్ద ప్రొడ్యూసరే కావచ్చు, కానీ అతను అవి చూసుకుని రిలాక్స్ అయిపోలేదు. డ్యాన్సులు చేస్తూ కాళ్ళు చేతులు విరగొట్టుకున్నాడు. ప్రతి సినిమాకి తన్ని తను ప్రూవ్ చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుంటూ స్టార్ అయ్యాడు. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అతని జర్నీ గ్రాఫ్ చూస్తే అందులో ఒక కసి కనిపిస్తుంది. గంగోత్రి సినిమాకి అతనికి వచ్చిన ట్రాల్స్, మధ్యలో అతను చూసిన నెగిటివిటీ అంతా ఇంత కాదు. ఇవన్నీ దాటుకుంటూ ఒక మనిషి నేషనల్ అవార్డు కొట్టి జెండా ఎగరేశాడంటే ఆ మనిషికి ఏ రేంజ్ తిక్క, ఫోకస్, హార్డ్ వర్క్ ఉంటాయో మీరే అర్థం చేసుకోండి. అప్పుడు ఈడి హీరో ఏంట్రా అన్నోడే ఇప్పుడు పొగుడుతున్నారు. ఒక రకంగా కసిబిడ్డ అల్లు అర్జున్ అనొచ్చేమో. నిజంగా ఇతని జర్నీ అండ్ ఇన్స్పిరేషన్ టు మిలియన్స్.